హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి భవాని కంటిన్యూస్గా హౌస్ సిరీస్ వస్తుంది అని చెప్పి ఈరోజు హౌస్ వీడియో పెట్టకుండా నార్మల్ వ్లాగ్ పెట్టింది అనుకుంటున్నారా? మన సబ్స్క్రైబర్లో కొంతమంది నీ డైలీ వ్లాగ్స్ని మిస్ అవుతున్నాం భవాని అని అంటున్నారండి. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఈరోజు సండే కదా, మళ్ళీ హోమ్ సిరీస్ పెట్టినా మనకి పెద్దగా వ్యూస్ రావు, రేపు పెడదాము అన్నట్టుగా నేను ఈరోజు డైలీ వ్లాగ్ అయితే పెట్టేశాను. అండ్ డైలీ వ్లాగ్ పెట్టడానికి అదొక్కటే రీజన్ కూడా కాదులేండి, నాకు కొంచెం మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. నాకు మీ నుంచి సజెషన్స్ ఏమీ వద్దు, నాకు జస్ట్ మీ గురించి ఒక మారల్ సపోర్టు, ఒక ఎమోషనల్ సపోర్టు ఇది సరిపోతుందండి. నాకు ఇది ఇప్పుడు చాలా చాలా అవసరము ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్లోని. ఈరోజు నాకు మనసు అస్సలు బాగోలేదు. సో అందుకనేసే కాసేపు మీతో మాట్లాడాలి అన్నట్టుగా ఇలా వ్లాగ్ అయితే పెట్టాను. అండ్ ఈరోజు ఏదో ఒక టైంలో నేను ఎగ్జాక్ట్గా ఇది టైం అని చెప్పలేను, ఎందుకంటే మనసు బాగుంది అనుకోండి నేను అన్ని పనులు టక్టక్కా చేయగలుగుతాను. బట్ ఈరోజు నాకు మనసు ఏమీ బాగోలేదు. సో అందుకనేసే నేను ఏ పని ఎప్పటికి పూర్తి చేస్తాను అన్నది కూడా నాకైతే తెలియదు. సో నేను ఎగ్జాక్ట్గా టైం చెప్పలేను, కానీ ఈరోజు అయితే నేను లైవ్కి అయితే వస్తున్నానండి. సండే కదా, లైవ్ టుగెదర్కి అయితే వస్తాను. సో నాకు కొంచెం మీతో మాట్లాడాలి అని ఉంది. నాకు సలహాలు అస్సలే వద్దు, నేను ఇంక ఈ సలహాలు తీసుకోలేకపోతున్నాను. నా బుర్ర కన్ఫ్యూజ్ అయిపోతుంది, చాలా ఆందోళన పడిపోతుంది. ఇంకా నేను అన్నీ మా వారి మీదకు వదిలేశాను. నేను ఏది ఎలా జరగాలి అని రాసి పెట్టుంటే అలాగే జరుగుతుందని వదిలేస్తున్నానండి. నాకు సలహాలు వద్దు, కానీ జస్ట్ భవాని అంత బాగా జరుగుతుంది, నువ్వేం వర్రీ కాకు అని ఒక చిన్న మారల్ సపోర్టు సరిపోతుంది. నాకు అమ్మ ఫోన్ చేస్తుంది, ఏం కంగారు పడకమ్మా, అన్నయ్యలు ఉన్నారు, అంత మంచిగా జరుగుతుంది అని ఇలా చెప్తుంది. బట్ మనసు ఏంటో కంగారు పడుతూనే ఉంటుందన్నమాట. సో ఎందుకు ఏంటి అన్నీ నేను కూర్చొని మాట్లాడతానులేండి. ఇది నిన్న సాటర్డే వ్లాగ్ అండి, ఇది నిన్న వ్లాగే. చాలామంది వ్లాగ్ మిస్ అవుతున్నాం భవాని, ఇవే సిరీస్ పెడుతున్నావు, మధ్యలో వ్లాగ్ కూడా పెట్టు అన్నట్టుగా అడిగారనమాట. సో సర్లే ఈరోజు ఈ వ్లాగ్ పోస్ట్ చేసేద్దాము అన్నట్టుగా ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు ఎడిట్ చేసేసి వాయిస్ ఇచ్చేసి పెట్టేస్తున్నానండి. నిన్న నేను పెసరట్లు వేద్దాము అనేసి పెసలు అయితే నానబెట్టాను. పెసలు కూడా ఎక్కువగా లేవండి నా దగ్గర, ఒక హాఫ్ గ్లాసే ఉన్నాయి. అందుకనేసి పెసల్లో నేను బొబ్బర్లు వేసాను, కొంచెం బియ్యము, ఒక స్పూన్ మినపప్పు కూడా వేసేసి నైట్ అయితే నానబెట్టేశాను. ఇప్పుడు గ్రైండర్లో వేసాను అనమాట. మిక్సీలో అయితే చాలా తక్కువ పిండి అవుతుందండి, అందరికీ సరిపోవట్లేదు. అదే గ్రైండర్లో వేసాను అనుకోండి, అదే ఒక గ్లాస్ పెసలు నాకు 2 రోజులకు సరిపోతున్నాయి అనమాట. సో అందుకనేసి గ్రైండర్లో అయితే వేసేసానండి. ఇంకా చట్నీ అయితే వేరుశనగలు చట్నీ అయితే చేశాను. మీరు అసలు నమ్మరు, నేను పెసరట్లు ఎలా వస్తాయో ఏంటో, బాగుంటాయో లేవో అనుకున్నాను, కానీ అసలు బొబ్బర్లు ఇవన్నీ వేసుకుని పెసరట్టు వేస్తే చాలా టేస్టీగా అయితే ఉన్నదండి. అసలు మా వారు పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. షాను అయితే 3-4 పెసరట్లు వేపించుకుని మరీ తింది, అంత బాగా అయితే వచ్చాయండి. సో ఇంకా నేను షానుకి వేసేసిన తర్వాత మనుకి వేసేసి మా హస్బెండ్కి అయితే వేస్తాను. అప్పుడు మా హస్బెండ్కి వేసినప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే కలిపి వేస్తానండి. బాగా వచ్చింది, కాకపోతే నేను కొంచెం ఉప్పు తక్కువ వేసాను అనమాట. ఉప్పు సమానంగా వేసుంటే టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అయ్యేది అని అనిపించిందండి. కాకపోతే పెసరపిండి ఏంటో బుర్రులాడుతా నురగలాగా అలా వచ్చింది. మేబీ ఈ బొబ్బర్లు ఇవన్నీ వేయడం ఏమోని. నార్మల్గా మిక్సీ పట్టినప్పుడు పెసరట్టు మొత్తము దోశ పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేదనమాట. నన్ను చాలామంది ఇలా అడుగుతారండి, నువ్వు దోశ పెనం మీదే పెసరట్లు అదే దోశ పెనం మీదే చపాతీలు వేస్తావు, మళ్ళీ అదే దాని మీద పెసరట్లు వేస్తావు, నీకు వస్తుందా అని అడుగుతున్నారండి. నాకు చక్కగా వస్తుందండి. నేను ఇదే ప్యాన్ని పెసరట్లకి వాడుతున్నాను, ఇదే ప్యాన్ని దోశలకి వాడుతున్నాను, నాకైతే బాగా వస్తుంది అనమాట. మా వారు మొన్న ఫ్రైడే కదా అనేసి పువ్వులు తీసుకొచ్చారండి. నాకు ఆ రోజు నిద్ర పట్టక తలనొప్పి వచ్చేసింది అనమాట. నిద్ర పట్టకపోవడం కాదు, ఎడిటింగ్ వర్క్ ఉండి 2 o'clock వరకు కూర్చున్నాను. ఇంకా తలనొప్పి వస్తే ఆ రోజు పెద్దగా నేను పువ్వులు అయితే పెట్టుకోలేకపోయానండి. ఇంకా అందుకనేసి ఈ రోజు అయితే పువ్వులు పెట్టుకున్నాను. తల మడతేసేయడం అలవాటైపోయిందండి, ఆ పువ్వులకి ఆ జడకి అసలు సంబంధమే లేదు కదా. అంతే, నేను పిచ్చిదానిలో అలాగే ఉండిపోతానేమో. ఇంక ఇదిగోండి నేను పెసరట్లు అయితే మా వారికి వేసి
వేసి ఇచ్చేసిన తర్వాత నాకు కూడా ఒక 2 పెసరట్లు అయితే వేసుకున్నాను. నాకు ఎందుకో యూజువల్గానే పెసరట్లు, పూరీలు ఇవి అంతగా ఎక్కవండి. ఏంటో తిన్నానన్న పేరుకి 1, 2 అయితే తింటాను అంతే. సో ఇంకా చట్నీ ఒకటి సరిపోలేదనమాట. యాక్చువల్లీ వేరుశనగలు బాగానే ఉన్నాయి. మా వారు పచ్చిమిరపకాయలను తెమ్మంటే తీసుకురాలేదండి. సో ఇంకా పచ్చిమిరపకాయలు ఎక్కువ లేవు, ఎండుమిరపకాయలు లేవు, 4 మిరపకాయలే ఉన్నాయి కదా అనేసి నేను తక్కువ చట్నీ అయితే చేశాను. ఆ చట్నీ మా వారికి సరిపోలేదంట. ఇంకా అందుకనేసి ఆయనకి చట్నీ తక్కువ చేసావు అనేసి అంటున్నారు. మా ఇంట్లో వాళ్ళకి ఎలా అంటే మొత్తం వేరుశనగల చట్నీ కావాలి, కారంగా కావాలి, ఎక్కువ చట్నీ కావాలన్నమాట మా వారికి. మా మావయ్య గారు కూడా సేమ్ అలాగే తింటారండి. సో ఇంకా మేమైతే టిఫిన్లు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. టిఫిన్లు అయిపోయిన తర్వాత ఇంకా వ్లాగ్ పెద్దగా ఏమీ షూట్ చేయలేకపోయానండి. మనసంతా ఆందోళన కింద ఉంది నాకు తెలుసు మీరంతా ఇలాగే అంటారు, అనవసరంగా ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు భవాని అని మీరు అంటారేమోనండి. బట్ ఈ సిచ్యువేషన్లో ఉండి దీన్ని ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుందేమో నాకు తెలియదు. మేబీ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా చాలా కామ్గా ఫేస్ చేస్తారేమో. బట్ ఎవరి మెంటాలిటీ వాళ్ళది కదండి. మేబీ నేను మంచిగా లేనేమో, మేబీ నా మెంటాలిటీ సరిగ్గా లేదేమో, అందుకేనేమో నేను అంత వర్రీ అవుతున్నానేమో నాకు తెలియదు. కానీ నేనైతే వర్రీలోనే ఉన్నాను అని చెప్తానండి. సో ఇంకా మాట్లాడతాను మీతో, ఇంట్లో పనులు పూర్తి చేసేసి కూర్చొని అయితే మాట్లాడతాను. బట్ మీరు కామెంట్స్ మాత్రము నన్ను మోరల్గా సపోర్ట్ చేస్తూనే పెట్టండి, కానీ ఇంకెవరిని ఉద్దేశించి అయితే మీరు కామెంట్స్ ఏమీ పెట్టొద్దు. ఇంకా ఈరోజైతే మా వారు పప్పు మామిడికాయ వండు పుల్లగా తినాలనిపిస్తుంది అన్నారండి. సరే అనేసి తీసుకొచ్చిన ప్రతి మామిడికాయ చిన్న చిన్న ముక్క కట్ చేసుకుని చూశాను. అన్ని మామిడికాయలు తీపి రొడ్డండి, అస్సలు పులిపే లేదు. ఇంకా మా వారు అయినా పర్వాలేదు వయ్యే వేసి వండు అన్నారన్నమాట. ఇంక నేను ఏం చేశానంటే వాటిల్లో అటు ఇటు సైడ్లు తీసేసి టెంక దగ్గర ఉన్న ముక్కలు మాత్రమే కట్ చేసుకున్నానండి. మిగతా ముక్కలన్నీ షానుమని తిన్నారు. అమ్మ ఎప్పుడో నాకు మామిడికాయ ఎండిపోయినవి ముక్కలైతే ఇచ్చిందనమాట. ఆ ముక్కల్ని కొన్ని అయితే నీటిలో నానబెట్టి ఉంచుకున్నాను. ఎందుకంటే ఇవి పులుపు లేకపోయినా దాని పులుపు వస్తుంది, ఇంకా పప్పుకి పులుపు అయితే సరిపోతుంది అనమాట. మన దగ్గర ఎప్పుడైనా మామిడికాయ లేదు, పుల్లగా కూర వండుకోవాలనిపిస్తుంది అనుకున్నప్పుడు ఈ మామిడికాయ ముక్కలు హెల్ప్ అవుతాయండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. మీ దగ్గర పుల్లటి మామిడికాయలు ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కల కింద కోసేసి ఉప్పు నీళ్ళల్లోని ఊరబెట్టేసుకుని ఎండబెట్టేసుకుంటే ఆ మామిడికాయ ముక్కలు మీకు లాంగ్ రన్లో ఉంటాయి. ఎండిపోయిన ముక్కల్ని వండుకునేటప్పుడు కొంచెం నానబెట్టుకుని పులుసు పిండుకుని వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా నాకు అమ్మ ముక్కలు అయితే ఇచ్చిందండి. సో ఈరోజు ఆ ముక్కలు నాకు చాలా హెల్ప్ అయ్యాయి అనమాట. సో పప్పు అయితే మాత్రము తీపిగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి పప్పు. ఇంక ఈ పప్పులోకి మేము దొండకాయ ఎప్పుడు ఉండిపోయిందనమాట. ఆ దొండకాయ అయితే వేపుడు వేసుకుని తిన్నాము. పిల్లల కోసమేమో మా హస్బెండ్ ఆలూ చిప్స్ అయితే తీసుకుని వచ్చారండి. ఇంట్లో అసలు ఏమీ స్నాక్స్ లేవండి, అందుకనే మా వారు ఆలూ చిప్స్ అయితే కొన్నారు. ఇంకా పిల్లలైతే ఆలూ చిప్స్ అయితే వేసుకుని అన్నం అయితే తినేస్తున్నారు. ఇంకా ఈరోజు మా షాను మనుకి పెయింటింగ్ క్లాస్ అయితే జరుగుతుందండి. అసలు నేను ఆశ్చర్యపోయాను, పిల్లలిద్దరు ఎంత బాగా పెయింటింగ్ వేశారు అనేసి. చాలా అంటే చాలా బాగా వేశారు కదండి. స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టీచర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగా పెయింటింగ్స్ అయితే నేర్పిస్తారు. ఒక్కొక్క క్లాస్ టైమింగ్స్ వచ్చేసి 2 hours ఉంటుందండి. చూపించు, తిరగేసి చూస్తున్నావా? సూపర్ వేసారే. వార్లీ ఆర్ట్, దాని పేరు వార్లీ. నీ చూపించుతాను. షాను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్. ఇదేంటి చిన్న నీ బొమ్మ ఒకటి అటు వచ్చింది. నేను ఇది చాలా మూలకి వేసేసానని 2 అక్కడ వేయమన్నారు టీచర్. నాకు కొంచెం ఇక్కడ వేసా. ఓకే, బాగుంది. ఈ ఫోటో ఫ్రేమ్ పెట్టద్దాం. బాగా వేసారమ్మా, ఎక్సలెంట్గా వేసారు.
నాకు కొద్దిసేపు అలా బయటకు తిరగాలి అనిపిస్తుంది అంటే మా హస్బెండ్ అయితే పార్క్ తీసుకొచ్చారండి. ఇంకా పిల్లలిద్దరిని పార్క్లో దింపేసి నేను మా వారు ఒక 2-3 రౌండ్స్ అయితే వాకింగ్ చేసాము. వాకింగ్ చేస్తున్నాను కానీ నాకు అసలు ఏ పని చేయాలి అనిపించట్లేదండి. అలా బెంగగా ఉంది. అలా డల్గా ఓ పక్కన కూర్చుని ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది అనమాట. అమ్మ ఫోన్ చేసింది. అమ్మతో మాట్లాడుతున్నాను కానీ అసలు నాకు మాట్లాడబుద్ధి కూడా కావట్లేదు. అదొక రకంగా మనసులో ఆందోళన ఉంది. టైం 9:00 అవుతుందండి. ఈరోజు నేను చాలా బెంగగా ఉన్నాను. ఆఫ్టర్‌నూన్ 2:00 నుంచి. ఎంత నా మనసుకు చెప్పుకుంటున్నా కూడా నాకు గత నెల, 2 నెలల నుంచి అంటే ఈ ఇల్లు అనుకున్నప్పటి నుంచి నాకు మనసు అస్సలు కుదురుండట్లేదండి. నా మనసుకి నేను ఎంత సర్ది చెప్పుకుంటున్నానో అంత మంచిగానే జరుగుతది. దేవుడు అంత మంచిగానే చేస్తాడు అని ఇలా నేను ఎంత సర్ది చెప్పుకుంటున్నా, మా వారు నాకెంత చెప్తున్నా కూడా పదే పదే మనసు కంగారు పడిపోతూ ఉంటుందనమాట. ఇలా నాకొక్కదానికే జరుగుతదా? ఎందుకు నాకు ప్రతీది చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటాయి అన్నది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఈరోజు నా మనసంతా చాలా ఆందోళన పడిపోతుంది. మెయిన్ దేనికోసము అంటే ఆ ఇంటీరియర్ పని. ఇప్పుడు మేము 10,00,000, 15,00,000 అయినా ఆ బంగారం తాకట్లు పెట్టో ఏదో ఒకటి నేనైతే మంచిగా చేపించుకునే వెళ్ళాలి అనుకుంటున్నాను. మంచిగా అంటే చాలా రకరకాల మోడల్స్ పెట్టేసి చాలా అద్భుతంగా చేసేయాలి. ప్రపంచంలో ఎవరికీ లేనంత గొప్పగా వచ్చేయాలి. ఇలాంటి కోరికలు ఏమీ నాకు లేవు. నాకున్న కోరికల్లా చాలా సింపుల్‌గా చేపించుకోవాలి. చూసిన వాళ్ళంతా బావుంది అని అనాలి. చూసిన వాళ్ళ సంగతి వదిలేయండి. నా ఇల్లుని నేను చూసుకున్నప్పుడు అబ్బా! ఎంత బావుంది నా ఇల్లు అనేలాగా ఉండాలి. అది సింపుల్‌గా ఉండాలి. బాగుంది అనిపించాలి నా మనసుకి. అట్ ద సేమ్ టైమ్ మనము 10, 15 లక్షలు ఖర్చు పెడుతున్నాం కాబట్టి కనీసం 20, 30 సంవత్సరాలు ఆ ఇంటీరియర్‌తో నాకు ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి. ఇది నా కోరిక. ఈరోజు డేట్ అండి. ఈరోజు డేటు మే 30 అండి. ఈరోజు నేను హౌస్ సిరీస్‌లో థర్డ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇందులో నేను ఇంటీరియర్ కోసం ఆలోచిస్తున్నానంటే నాకు వందల్లో కామెంట్స్ వచ్చాయండి. నంబర్ ఆఫ్ మెయిల్స్ వచ్చినియి. వందల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటీరియర్ కోసము రిక్వెస్ట్‌లు అయితే వచ్చాయనమాట. సో, అంతే ఆఫ్టర్‌నూన్ 2:00 నుంచి మనసు చాలా డల్ అయిపోయింది. చాలా అసలు నేనెంత కంట్రోల్ చేసుకుందాము, ఈ స్ట్రెస్‌ని ఎంత తగ్గించుకుందాం అనుకున్నా కూడా నా మనసు అసలు సాటిస్ఫై అవ్వట్లేదండి. చాలా కంగారు పడిపోతుంది. గుండెలంతా చాలా భారంగా ఉంది నాకు. బుర్రంతా ఆలోచనలు, కళ్ళల్లో నీరసం వచ్చేసినట్టు ఇలా ఉంటుందనమాట. మీరు ఇది ఓవర్ థింకింగ్ అనుకోండి, ఓవర్ యాక్షన్ అనుకోండి, వాటెవర్ నాకు ఇప్పుడు ఇది నేను బయటికి రిలీజ్ చేయకపోతే నాకేదో అయిపోతుంది అన్నట్టుగా ఉంది. ఏదో తెలియని బెంగ కింద ఉంటుందనమాట. సో, చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు. ఇద్దరు ముగ్గురితో నేను మాట్లాడాను. ఎలా చేయాలి, అలా చేయాలి, ఈ మెటీరియల్ వాడాలి, ఆ మెటీరియల్ వాడాలి, వుడ్ వద్దు అల్యూమినియం వాడండి, లేకపోతే ఐరన్ వాడండి. ఇలాగా నాకు ఎన్నో కామెంట్స్ వచ్చాయి. ఎన్నో సలహాలు వచ్చాయండి. సో, అయి చదివిన తర్వాత నేనేమనుకున్నాను, ఇన్ని సలహాలు వస్తాయి కదా! నాకొక ఐడియా వస్తదనుకున్నాను. కానీ నేను చాలా కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాను ఇప్పుడు. సో, మేము ఆల్రెడీ ఇంటీరియర్ వర్క్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్‌తో అనుకుంటున్నామని చెప్పాను కదండీ మీకు. ఆయనొచ్చి చూసారు. మెజర్‌మెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్లారు. ఆయన మాకు ఒక రేట్ అయితే చెప్పారనమాట. తర్వాత మన రిక్వైర్మెంట్‌ని బట్టి అది మారతది. సో, దగ్గర మనకి 15,00,000 వరకు అవ్వచ్చు అని మేము ఎస్టిమేషన్ ఏసుకుంటున్నాం. ఆయన 11,00,000 ఇచ్చారు మాకు ఎస్టిమేషను. సో, ఇంకొక 4,00,000 అలా అవ్వచ్చేమో అని. ఓకే. పెట్టుకుంటాను. ఏముందండి ఇప్పుడు ఇంత ఇల్లు కొన్నాను. నాకు నచ్చినట్టు అవితే నాకు అదే హ్యాపీ కదా! సో, నేను పెడతాను. కానీ ఏంటి అంటే ఏమని చెప్పనండి. నాకే తెలియట్లేదు. నాకేమీ అర్థం కావట్లేదు. నాకు చాలా వొర్రీస్ ఉన్నాయి. చాలా బెంగగా ఉంది మనసంతాని. ఆహ్, ఎవరితో మాట్లాడినా అంత మంచిగా అవుతది. అంతేం భయపడిపోకు అంటున్నారు. మా ఆయన అలాగే అంటున్నారు. అమ్మ అలాగే అంటది. బట్ నా మనసులో ఉన్న ఈ వర్రీనెస్ అస్సలు పోవట్లేదు నాకు.
నాకు తెలుసు అంత మంచిగానే జరుగుతది. ఇప్పుడు ఇంత కంగారు పడతాను. నేను ఏదైనా ఒక విషయం జరిగింది అంటే కంగారు పడతాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే దేవుడు నన్ను హ్యాపీ చేసేలానే చేస్తాడు. ఈ విషయం నాకు చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. బట్ అయినా కూడా ఎదవ టెన్షన్ కూడా కాదు. గుండెలంతా భారంగా అదొక రకమైన బాధాకరంగా అయితే నాకైతే ఉంటుంది. ఈరోజు వ్లాగ్ అయితే చాలా మంచిగా షూట్ చేద్దామని స్టార్ట్ చేశానండి. బట్ నాకు అస్సలు కుదరలేదు మనసు. నేను వ్లాగ్ ఏమి షూట్ చేయలేకపోయాను. చూడాలి ఎలా జరుగుతదో అని. మా వారైతే "నువ్వేం వర్రీ కాకు. మనకు తెలిసినోళ్ళకే కదా ఇస్తున్నాము. వాళ్ళు మంచిగా చేస్తారు. మనం అడగడానికి కూడా ఉంటది. సో, మా ఫ్రెండ్‌తో వెళ్దాము" అనేసి చెప్తున్నారు. నాకేమో ఇంకొక 10, 15 మంది దగ్గరికెళ్ళి తిరిగి అందరి వర్కులు చూసి వస్తే బావుంటదేమో అని ఉంది గానీ, నాకేమవుతుందంటే ఇంకా ఎక్కువ కన్‌ఫ్యూజన్ అయిపోయి ఇంకా ఆందోళన ఎక్కువైపోతుందండి. సో, మా వారు "ఏం స్ట్రెస్ తీసుకోకమ్మా అంతా మంచిగానే జరుగుతది. ఇంకా ఈళ్ళని అనుకుంటున్నాం కదా! ఈళ్ళని ఫిక్స్ అయిపో. అలా ప్రొసీడ్ అయిపోదాము" అనేసి అంటున్నారు. ఎ ఇది ఇది ఎగ్జాక్ట్‌గా నేను ఈ రీజన్ చేత బాధపడుతున్నానని చెప్తాకి లేదండి. ఏదో తెలియని అసలా ఈ బుర్ర ఎందుకు అంత స్ట్రెస్ ఫీల్ అయిపోతుందో నాకైతే తెలియట్లేదు. అండ్ ఇంకొకటి గృహప్రవేశం. ఒకటేమో ఆయనకి ఒంట్లో బాలేదు. సో, మేము ఏ డేట్ ఫిక్స్ అవుతాం అన్నది నాకు తెలియట్లేదు. ఒకవేళ ఫిక్స్ అయితే 1 మంతే దగ్గరలో 2 ముహూర్తాలు పెట్టారు. చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు నరసాపురం వెళ్తున్నాను. నరసాపురం వచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక 15 డేస్‌లో డేట్ ఫిక్స్ చేసేసుకున్నామనుకోండి. ఇప్పుడు నాకంటూ మాట్లాడడానికి మా అన్నయ్యలున్నారు. ఇదని చెప్పుకోవడానికి ఉన్నారు. మా హస్బెండ్ ఒంటరండి. తనకి పేరుకి అమ్మ, నాన్న, అన్నయ్యలు అంతే. తనకి ఇది మంచి, ఇది చెడు, ఎలా చేసుకుంటున్నావు, ఎంత అప్పు చేస్తున్నావు, డబ్బులు ముట్టినియా, నీకు రిజిస్ట్రేషన్ అయ్యిందా, నువ్వు ఎలాగా ముందుకు వెళ్తున్నావు, ఇలా అడిగేతాకి ఎవ్వరు లేరు మాకు. ఏదున్నా కూడా తనొక్కడే చేసుకుంటా రావాలండి. నేను అంటారా, తనకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయగలుగుతున్నానేమో కానీ, నేను తనకి నేనే చాలా విషయాల్లో చాలా వీక్ అయిపోతాననమాట. చాలా సెన్సిటివ్ నేను. ఎలా అంటే, ఇంకా నన్నే అతను మోటివేట్ చేయాలి. నేనంతా డల్ అయిపోతూ ఉంటాననమాట. తనొక్కడే అయిపోయాడండి. ఇప్పుడు ఏమన్నా సలహాలు కావాలంటే అన్నయ్యలతో ఫోన్ చేసి మాట్లాడతాము. ఇలా చెప్తారు. బట్ అన్నయ్య వాళ్ళు నాకు ఓన్ కదా! తనకి కాదు. ఇప్పుడు తనకంటూ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలా జరుగుతుంది, ఏంటి అని ఇలా మాట్లాడేవాళ్ళు ఎవ్వరు లేరనమాట. కనీసం నాకు ఈ విషయంలో చాలా బాధుంటది. చెప్పుకోవాలి అనుకుంటే నాకు బోలెడున్నాయి మీకు చెప్పుకోవాల్సినయి. కాకపోతే ఎందుకులే అని నేను తగ్గించుకుంటున్నానంతే. తను ఒక్కడే అయిపోయాడు. ఏది చేసుకున్నా తను ఒక్కడే చేసుకోవాలి. ఇప్పుడు ఎవ్వరు వచ్చి ఇక్కడ కూర్చొని ఇలా చెయ్యి, అలా చెయ్యి అని మాకు చెప్పక్కర్లేదు. పేరెంట్స్‌గా ఒక చిన్న మాట తనతో ప్రేమగా మాట్లాడితే హ్యాపీగా ఉండేది. నాకేంటి అంటే మనం ఇంత ఖర్చు పెడుతున్నాము. మనకెవ్వరు సపోర్ట్ లేరు. మనం ఇవన్నీ ఎలా చేసుకొనొస్తాము? మేమిద్దరమే అయిపోయాము. ఇవన్నీ మంచిగా అవుతాయా లేదా? ఇంత ఖర్చు పెట్టాక నేను హ్యాపీ ఫీల్ అవ్వేలాగా ఉంటదా లేదా? ఇలా చాలా ఆలోచనలైతే ఉన్నాయండి నాకు. ఈరోజు చాలా బాగా వ్లాగ్ షూట్ చేయాలి, హుషారుగా చేయాలి అనుకున్నాను. బట్ నాకు అసలు ఈరోజు బాలేదండి. మనసు బాలేదు. మనసు నిజంగా బాలేదు నాకు. ఇది కారణం అని చెప్పడానికి ఏమీ లేదు. ఏదో బాధొస్తుంది నాకంతే. పక్క ఇంటీరియర్ గురించైతే, మరొక పక్క గృహప్రవేశము. ఇవన్నీ అయిపోయే వరకు, ఇంత అయ్యే వరకు నేను హ్యాపీ అవ్వలేనేమో. ఈవెన్ ఆ డే వచ్చిన రోజు కూడా నేను ఇంతే టెన్షన్ పడతానేమో. అవసరం లేదా ఇంత టెన్షను? నాకు తెలీదు. అది అలా వచ్చేస్తుంది మరి. చూద్దాం ఏది ఎలా జరుగుతదని.
వీడియో ఆఫ్ చేసిన తర్వాత ఇంక నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయానండి. చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకా కన్నీళ్ళ రూపంలో బాధ బయటికి పోతేనే తగ్గుతుంది అని అనిపించింది అనమాట. సో ఇంకా కొద్దిసేపు ఏడ్చేసిన తర్వాత మనసులో ఉన్న బాధ అంతా బయటికి వెళ్ళిపోయి అప్పుడు నేను రిలాక్స్ అయ్యానండి. అమ్మో, అస్సలు ఎమోషన్స్ తక్కువ కావండి, మనని మానసికంగా కృంగ తీసేస్తాయి. అవి నిజంగా కన్నీళ్ళ రూపంలో రావడం మన అదృష్టమేమో. నిజంగా ఒక్కసారి కన్నీళ్ళ రూపంలో బాధ అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత రిలాక్స్గా ఉంటుంది అన్నది ఈరోజు మరొకసారి అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా నేను ఆ బాధ అంతా బయటికి పంపించేసిన తర్వాత చాలా రిలాక్స్ అయ్యానండి. ఇంకా ఏమీ ఆలోచించొద్దు, దేవుడు ఎప్పుడు మంచిగానే చేస్తాడు కదా మన విషయంలో, ఈసారి కూడా మంచిగానే అవుతుంది, ఎలా జరగాలనుకుంటే అలా జరగని అనేసి వదిలేశాను. మా వారేమో నువ్వేం కంగారు పడకు, మనం అన్నీ చాలా స్లోగా చేసుకుందాము, మనము లేట్గా వెళ్ళినా ఏం కాదు, మనము ఒక 5-6 నెలల తర్వాత వెళ్దాము, అన్నీ వెతుక్కుని మంచిగా స్లోగా చేసుకుందాము, నీకు నచ్చినట్టే చేయించుకుంది కానీ నువ్వేం వర్రీ కాకమ్మా, మనం చేసుకుందాము అనేసి మా వారైతే ఇంకా ధైర్యం చెప్పారనమాట. అలాగే నిన్న నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఎమోషనల్గా చాలా సపోర్ట్ చేశారండి. నిజంగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో నాతో కొద్దిసేపు చాటింగ్ చేశారు. ఏం కాదు, నీకు ఏడుపు వస్తుందా, ఏడ్చేసే, నువ్వు గట్టిగా ఏడ్చేసావు అంటే బాధ అంతా బయటికి వెళ్ళిపోతుంది, ఇలా ఉంటుంది, మాకు ఇలాగే ఉంది, బట్ వన్స్ మనం అన్నీ చేయించుకున్న ఇంట్లోకి దిగాక చాలా హ్యాపీగా ఉంటాము, ఏం వర్రీ కాక అనేలాగా చాలామంది సపోర్టివ్గా మాట్లాడారు. థ్యాంక్ యూ. నాకు ఏ కామెంట్ వచ్చినా నేను ఒక్కదానే చదవకుండా మా వారికి కూడా ఇచ్చి చూపిస్తూ ఉంటానండి. ఎందుకు అంటే తను ఒక్కడిగా అయిపోయాడు, తనకి చెప్తూ ఉంటాను, మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఏమీ సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఇదిగో చూడు ఎంతమంది ఎన్ని మంచి కామెంట్స్ పెడుతున్నారో అని, నీకు నేనున్నాను, మా అమ్మ వాళ్ళంతా ఉన్నారు, ఇంకో మన సబ్స్క్రైబర్స్ చూడు ఎంత బాగా కామెంట్స్ పెడుతున్నారు అని ఇలాగ తనకి కూడా చూపిస్తూ ఉంటానండి. తనకి ఒక ధైర్యంగా ఉంటుంది అని. బట్ ఎంత ఏది చేసినా కూడా తనకి మనసులో ఒక చిన్న బాధ అయితే ఉంటూ ఉంటుంది. మా ఆయన బంగారం అండి, చాలా బంగారము. ఎంత బాధపడినా కూడా మళ్ళీ వీళ్ళ వల్ల నేను ఇంత బాధపడ్డాను కదా అనేసి కోపం చూపించే రకమైతే కాదు. సో ఆ మంచితనమే మమ్మల్ని దేవుడు కాపాడుతాడేమో అనేసి నేను అనుకుంటూ ఉంటాను. తనది నాది ఇద్దరిది సేమ్ మెంటాలిటీ. ఐ హోప్ అన్నీ మంచిగా జరుగుతాయి. చూద్దాము. నాకైతే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాము. ఆ లైఫ్ని ప్రారంభించేటప్పుడు చిన్న చిన్న టెన్షన్స్ ఇలాగే నన్ను కొంచెం ప్యానిక్ చేయాలి అని చూస్తాయేమో, కానీ ఫైనల్గా నేనైతే హ్యాపీగానే ఉండబోతున్నాను అనేసి అయితే నేను నమ్ముతున్నానండి. ఎప్పుడు నేను అన్నిటిలో పాజిటివ్గా ఆలోచిస్తాను, కానీ ఇలా నేను ప్రతిదానికి వర్రీ కూడా అవుతాను. నేనేంటి అన్నది మీకు పూర్తిగా అర్థమైందా లేదా అన్నది అయితే కామెంట్ చేయండి. నేను అన్నీ మీతో చెప్పుకుంటాను. ఈరోజు కూడా అలాగే చెప్పుకున్నాను. సో ఇదండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. రేపటి నుంచి మళ్ళీ హోమ్ సిరీస్ వీడియోస్ అయితే కంటిన్యూగా పెడతాను. డోంట్ మిస్ టు వాచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.